మహబూబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నిధులు కేటాయించడం లేదని జెడ్పీ సమావేశాన్ని టీఆర్ఎస్ జెడ్పీటీసీలు బహిష్కరించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రెడ్డి నాయక్, డోర్నకల్ జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. దీంతో జిల్లా పరిషత్ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశానికి చైర్పర్సన్ గా మంత్రి సత్యవతి బంధువు అగొంతు బిందు వ్యవహరించారు. మంత్రి సత్యవతి వర్గానికి చెందిన వ్యక్తి జెడ్పీ చైర్పర్సన్ గా ఉండటంతో ఆది నుంచి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ వర్గం వ్యతిరేకిస్తోంది. సమావేశానికి మంత్రి సత్యవతి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, సీతక్క హాజరయ్యారు. అధికార పార్టీ జెడ్పీటీసీలు బహిష్కరించడంపై సీతక్క మండిపడ్డారు. మేము వచ్చేటప్పటికే మధ్య ఈ డిస్ప్యూట్ అనేది మాలాంటి అంటే అధికారులకు, తర్వాత ప్రతిపక్ష నేతలకు ఈ ఒక సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదేమైనా ఎవరు ఎక్కడి నుంచి ఏ నిధులు వచ్చినా స్పష్టంగా ప్రజలకు, గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించే విధంగా విభేదాలు ఉంటే అట్లా పరిష్కరించుకోవడం బెస్ట్. కానీ అట్లా కాకుండా ఇది ఒక పార్టీలోనే రెండు వర్గాలుగా కనబడ్డది ఈరోజు. సో ఇది ఇంటర్నల్గా వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారులం కాబట్టి ఇలాంటి మీటింగ్లను వృధా చేయకుండా నిజంగా ఏదన్నా ఇప్పుడు పాడి నిధుల ఇబ్బందితో కూడా ఏజెన్సీ మండలాలు గంగారం, కొత్తగూడెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారుల ఇబ్బందులు ఇవన్నీ ప్రస్తావించి మరి జిల్లా పరిషత్ సమావేశం ద్వారా ఒక అష్యూరెన్స్ తీసుకుందామని భావించి మేము మా రెండు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరం కలిసి రావడం జరిగింది. మేము వచ్చేటప్పటికే మధ్య ఈ డిస్ప్యూట్ అనేది మాలాంటి అంటే అధికారులకు, తర్వాత ప్రతిపక్ష నేతలకు ఈ ఒక సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదేమైనా ఎవరు